నియోజకవర్గం ఐడియా బొల్లారం పోలీస్ స్టేషన్ను రద్దు చేస్తూ దానిని అమీన్పూర్ పోలీస్ సర్కిల్ పరిధిలోకి మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ నిర్ణయాన్ని ఖండిస్తూ బొల్లారం జీహెచ్ఎంసీ 272వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొలన్బాల్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక గాంధీ బొమ్మ సమీపంలో భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డ నేతలు ఈ సందర్భంగా కొలన్బాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ను ఇప్పుడు రద్దు చేయడం అన్యాయమన్నారు. అమీన్పూర్ పరిధిలోకి మార్చడం వల్ల సామాన్య ప్రజలు ఫిర్యాదులు ఇవ్వాలన్నా, పోలీసులను సంప్రదించాలన్నా కిలోమీటర్ల దూరం ప్రయాణించవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా వాళ్ళకి ఇక్కడ ఉన్న నుంచిన ప్రతి ఒక్కరికి ఏదో కష్టం ఉంది, కానీ చెప్పుకోలేం బయటికి వెళ్ళి. లేడీస్కి అయితే మరీ ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే చిన్న చిన్న డబ్బాల్లోని గల్లీకి గంజాయి అమ్ముతున్నారు. నాలాంటి తల్లిలు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. రోజు నరకం వెళ్ళబోతున్నాం. ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉండే సమాధానం లేదు. టయానికి ఫోన్ చేస్తే రారు. ఎక్కడో అమీర్పూర్ వెళ్తే మాలాంటి పేదలు ఏమైపోతారు, నాలాంటి తల్లులు ఏమైపోతారు. ఇంటింటికి ఒక గంజాయివాడు ఉన్నాడు, ఇంటింటికి ఒక తాగుమోతాడు ఉన్నాడు. ఏళ్ళకి వచ్చినోడికి 6 గంటలకి వైన్ షాపులు తీస్తున్నారు. 200-300 డ్యూటీ చేసుకుని తల్లిలు వస్తుంటే సాయంకాలం అయ్యేసరికి డబ్బులు పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. పింఛని ఇచ్చి కూడా లాభం లేదు. ఇంటింటికి తాగుమోతాడు అన్నాడు, ఇంటింటికి గంజాయివాడు ఉన్నాడు. ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉండే ఇదిగో నేనే సమాధానం. నేను ఈ నెలలో 5 సార్లు ఫోన్ చేశాను పోలీసు వాళ్ళకి. నేను ప్రాణాయాభాయంలో ఉన్నాను, ఒక్క పోలీసు వాళ్ళు రాలేదు నేను ఫోన్ చెప్తే. గల్లీలో ప్రతి ఒక్కరు సాక్ష్యం. ఎందుకంటే నాలాంటి తల్లులు ఎంతమందో చెప్పుకోలేక, బయటికి రాలేక, ఎవరింటికి వెళ్ళలేక, చుట్టాలింటికి కూడా వెళ్ళలేకపోతున్నాం. ఇటువంటి సమస్యలు ఉండి క్షమించి ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నా సరే దీనికి సంబంధించి పోలీసు వాళ్ళకి కూడా వార్నింగ్ ఇవ్వాలి. ఎందుకంటే మాలాంటి పేదవాళ్ళు ఫోన్ చేస్తుంటే సందం లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే సందం లేదు. ఎందుకంటే నాలాంటిది ఎందుకంటే 10 మందిలోకి వెళ్ళి చెప్పుకోలేదు. ఎందుకంటే ఒక సామర్థ్యంలో బతికిన వాళ్ళు ఇది ఎక్కలేము. రాత్రి కూడా నేను సమస్యలో ఉన్నాను. పోలీసు ఇదిగో నెంబర్ ఎన్నిసార్లు ఫోన్ వెళ్ళిందో పోలీస్ స్టేషన్కి 1కి కూడా ఫోన్ చేస్తున్నాను. ఆ టైంలో అర్ధరాత్రి కాడ ఎవరింటికి వెళ్తాం? ఇంటింటికి గంజాయివాడు ఉన్నాడు. ఏమన్నా పోలీసు వెళ్తా అంటే ఎక్కడ అమ్ముతున్నారు పట్టించు అంటే మేము పట్టించలేము. మీకు జీతాలు ఎందుకు ఇస్తున్నారు? మీకు గవర్నమెంట్ జాబులు ఎందుకు? ఇక్కడ మాత్రం పోలీస్ స్టేషన్, బొల్లారంలో పోలీస్ స్టేషన్ లేకపోతే కొన్ని వందల మంది లేడీస్ ఇబ్బందిలో పడి ఉన్నారు. ఈరోజు బొల్లారంలో పోలీస్ స్టేషన్ అమీన్పూర్ తీసుకెళ్తా ఉన్నారని చెప్పి తెలియడం జరిగింది. ఈరోజు బొల్లారం పోలీస్ స్టేషన్కు ఏ గ్రామంలో అయినా పోలీస్ స్టేషన్ వద్దంటారు, కానీ కింద పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. బ్రహ్మాండమైన ఇక్కడ ల్యాండ్ ఇప్పించి మేము పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇండస్ట్రీ ఉంటే కొంచెం పేద ప్రజలకు ఆటో తీసుకొని నడుచుకుంటూ పోతానికి ఇబ్బంది అవుతుందని చెప్పి అందుబాటులో ఊళ్ళో పోలీస్ స్టేషన్ తేవడం మేము ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వం వల్ల దురాలోచనతో ఈ పోలీస్ స్టేషన్ ఎత్తేసి మాకు అమీన్పూర్లో కలపడం చాలా అన్యాయంగా భావిస్తూ ఉన్నాం. అందుబాటులోకి పోలీస్ స్టేషన్ తేవాలి, బొల్లారంలో యథావిధిగా పోలీస్ స్టేషన్ కొనసాగించాలి. ఇక్కడ ఉన్న క్రైమ్ తగ్గుతుంది. ఎందుకంటే ఇక్కడ మినీ ఇండియా ఇది. మినీ ఇండియాలో కూడా ప్రైవేట్ స్కూల్ కానీ ప్రభుత్వ స్కూల్ కానీ 25 ఉన్నాయి. మరి ఆడపిల్లలకు ఇక్కడ రక్షణ కావాలంటే, ఆడపిల్లలకు కాపాడాలంటే ఈయనే పోలీస్ స్టేషన్ ఉండాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వం కూడా పునరాలోచించాలి. ఈరోజు పరిశ్రమ వాళ్ళు కూడా, ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఈరోజు సిపి దగ్గరికి కానీ, ఇండస్ట్రీ వాళ్ళకు ఉన్న అధికారుల దగ్గరికి కానీ, నాయకుల దగ్గరికి పోతూ ఉన్నారు. మరి వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ మేము చేసే ఆందోళన మేము చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారు కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ అన్న చెప్పడం జరిగింది. మేము ఈరోజు చెప్తా ఉన్నాం, అసెంబ్లీ నడుస్తూ ఉంది. మా నాయకుడు హరీష్ రావు గారు ఉన్నారు.